గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ఇద్దరి పేర్లని గవర్నర్ కి సిఫార్సు చేసింది తెలంగాణ ప్రభుత్వం. గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇద్దరి పేర్లనైతే సిఫార్సు చేయడం జరిగింది. అందులో ఒకరు ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ఈ ఇద్దరి పేర్లను గవర్నర్ కి సిఫార్సు చేసింది తెలంగాణ ప్రభుత్వం. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సుమా, కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు కానీ ఆ సుప్రీంకోర్టు కూడా గతంలో ఎవరైతే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ ఇద్దరికి సంబంధించిన వాటిపైన కూడా స్టే విధిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే గతంలో వాళ్ళు ఎమ్మెల్సీగా చేసిన వాటిని రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే ఈ అంశానికి సంబంధించి మళ్ళీ తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అందులో దృష్టిలో పెట్టుకొని కేబినెట్లో ఈరోజు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గవర్నర్ కోటాకు సంబంధించి కేబినెట్ చేసే సిఫార్సులనే ఆమోదించాల్సి ఉంటుంది కాబట్టి కేబినెట్ లో కాసేపటి క్రితమే ఈ గవర్నర్ కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీలుగా కోదండరాం, అదేవిధంగా అజారుద్దీన్ ఈ రెండు పేర్లను కూడా నిర్ణయం చేస్తూ కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో రీప్లేస్ చేస్తూ అజారుద్దీన్ పేరును చేర్చడం జరిగింది. ఇప్పుడు కోదండరామ్ తో పాటు అజారుద్దీన్ ఇద్దరికి ఎమ్మెల్సీలుగా వారికి అవకాశం కల్పించాలంటూ కూడా గవర్నర్ కు పంపించడం జరిగింది. చూస్తే ఈ పరిణామం చాలా కొత్త ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ ని చేర్చడం అనేది పొలిటికల్ కి సంబంధించి కాంగ్రెస్ ఈక్వేషన్ లో కొంత ఇంట్రెస్టింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాబోతుంది కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే కనుక అజారుద్దీన్ పోటీ చేశారు. మళ్ళీ ఇప్పుడు అజారుద్దీన్ ఖచ్చితంగా పోటీ కోసం ఉప ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని ఆశిస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం అంటే చూస్తే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ విషయంలో అజారుద్దీన్ పక్కకు పెట్టినట్టే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే అజారుద్దీన్ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రయత్నం చేసినప్పటికీ ఆయన ప్లేస్ లో కొత్త క్యాండిడేట్ ను పెట్టాలని కూడా ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఉప ఎన్నిక కాబట్టి ఈ అంశానికి సంబంధించి అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సంబంధించి మైనార్టీ అభ్యర్థిని పెడితే కనుక ఇప్పుడున్న సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఎలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ కానీ అదేవిధంగా రకరకాల సర్వేల ప్రకారంగా ఆధారంగా చేసుకొని అంశానికి సంబంధించి కూడా అజారుద్దీన్ ప్లేస్ లో కొత్త వ్యక్తిని పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అజారుద్దీన్ ని అకామిడేట్ చేయాలనే ఆలోచనతోటి గవర్నర్ కోటాలో అజారుద్దీన్ ని కూడా అకామిడేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో కేబినెట్ లో కోదండరామ్ తో పాటు అజారుద్దీన్ ని కూడా రికమెండ్ చేస్తూ గవర్నర్ కు పంపించడం జరిగింది. గవర్నర్ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే కనుక ఇప్పుడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ తో పాటు కోదండరామ్ మరోసారి ఎమ్మెల్సీలుగా కాబోతారు. సుమా, థ్యాంక్ యూ ప్రతాప్. ఇటీవలే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీగా చేసి తీరుతామన్నారు. అన్నట్టుగానే ఇవాళ అజారుద్దీన్ తో పాటు కోదండరాం పేరును గవర్నర్ కోటాకు సిఫార్సు చేశారు. రామ్ గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప. ఇవాళ ప్రొఫెసర్ కోదండరాం గారిని ఎమ్మెల్సీగా చేసినాం, ఎందుకు మీ సమస్యలు విని చట్టసభలలో ప్రస్తావిస్తాడని కుట్ర చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి కొట్టేపించారు. నేను మళ్ళీ చెప్తున్నా సార్, 15 రోజులు మళ్ళీ ఎమ్మెల్సీకి పంపుతాం, ఎవడడ్డం వస్తాడో చూద్దాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ప్రజల సమస్యల్ని ప్రస్తావించే వాళ్ళు చట్టసభలలో ఉండాలనేది నా ఆలోచన. అలాంటి వాళ్ళను పంపించినప్పుడు వాళ్ళకు కూడా పదవి ఉండొద్దని సుప్రీంకోర్టు వరకు పోయి కోట్ల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను తీసుకొచ్చి ప్రొఫెసర్ కోదండరాం సార్ని ఎమ్మెల్సీగా తొలగించారు. ఏం పైశాచికానందం ఇది, ఏం శునకానందం. ప్రొఫెసర్ గారు ఎమ్మెల్సీగా ఉంటే తప్ప.